మన భారతదేశ ఆధ్యాత్మిక చరిత్రను చూస్తే ఎంతోమంది మహానుభావులు కనిపిస్తారు. వాళ్లలో ఒక దివ్య నక్షత్రంలా మెరిసినవారే శ్రీరామకృష్ణ పరమహంస. ఈరోజు మనం ఆయన జీవితం గురించి, ఆయన సందేశం గురించి తెలుసుకోబోతున్నాం. అంటే ఇది కేవలం ఒక కథ కాదు, భక్తితో, ప్రేమతో, తీవ్రమైన సాధనతో దేవుణ్ణి నిజంగా ఎలా చూడొచ్చో చేసి చూపించిన ఒక గైడ్ అన్నమాట. సరే, మరి ఆ అద్భుతమైన ప్రయాణం మొదలుపెడదామా? ఒక మనిషి నిజంగా దేవుణ్ణి చూడగలడా? ఇదేదో ఆషామాషి ప్రశ్న కాదండి. శ్రీరామకృష్ణుల జీవితాన్ని నడిపించిన ప్రశ్న ఇది. ఆయన ఉనికినే దహించివేసిన ఒక అగ్నిలాంటిది. ఆయన జీవితాంతం కేవలం ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం వెతుకుతూనే గడిపారు. ఇంతకీ ఏంటా అన్వేషణ? పదండి, అందులోకి మనం కూడా అడుగుపెడదాం. ప్రతి పెద్ద నదికి ఒక చిన్న మూలముంటుంది కదా, అచ్చం అలాగే రామకృష్ణుల ఆధ్యాత్మిక ప్రవాహానికి కూడా ఆయన బాల్యమే మూలం. అసలు ఆ దివ్య ఆత్మ ఎలా పుట్టింది? ఆయన అన్వేషణకు బీజమెక్కడ పడింది? ఇప్పుడు చూద్దాం. ఆయన ప్రయాణం మొదటినుంచి చాలా ప్రత్యేకంగా సాగింది. 1836లో పశ్చిమ బెంగాల్లో గదాధర్గా పుట్టారు. చిన్నప్పుడ్నుంచే స్కూల్కి వెళ్లి చదువుకోవడం కన్నా దేవుడిమీద భక్తి, ధ్యానం అంటేనే ఎక్కువ ఇష్టం చూపించేవారు. ఇదే ఆయన భవిష్యత్తులో నడవబోయే ఆ అసాధారణ ఆధ్యాత్మిక మార్గానికి ఒక రకంగా చెప్పాలంటే ఒక గట్టి పునాది వేసింది అన్నమాట. ఆయనకు నిజమైన క్లాస్ రూమ్ ఏదైనా ఉందంటే అది స్కూల్ కాదండి, భక్తితో నిండిన ఆయన హృదయమే. పుస్తకాల్లోని అక్షరాల కన్నా భగవంతుని నామస్మరణ, ప్రకృతిని చూసి ఆరాధించడం, వీటినుంచే ఆయనకు అసలైన జ్ఞానం అందింది. అంటే ఆయనకు విద్య అనేది కేవలం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, ఒక ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. ఇలా చిన్నప్పట్నుంచి మొదలైన ఆ ఆధ్యాత్మిక అన్వేషణ అనే ప్రవాహం దక్షిణేశ్వర్లోని కాళీమాత ఆలయంలో ఒక మహాసముద్రంలా మారబోతోంది. అవును, ఇక్కడే దేవుడి కోసం ఆయన పడిన తపన పీక్ స్టేజ్కి చేరింది. ఆయన జీవితాన్నే పూర్తిగా మార్చేసిన ఆ టర్నింగ్ పాయింట్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. దక్షిణేశ్వర ఆలయంలో ఆయన ఒక పూజారిగా మాత్రమే లేరు. తన తల్లిని చూడాలని తప్పించిపోయే ఒక చిన్న పిల్లాడిలా మారిపోయారు. ఆయన తీసుకునే ప్రతి శ్వాస, చేసే ప్రతి పూజ, చివరికి ప్రతి క్షణం ఒకే ఒక లక్ష్యం వైపు నడిచింది. అదేంటంటే కాళీమాతను కళ్ళార చూడాలి, అంతే. ఆ కోరిక ఒక మంటలా ఆయన్ని లోపలినుంచి కాల్చేసింది. మరి ఆ దివ్య దర్శనం కోసం ఆయనేం చేశారు? ఆయన ఎంచుకున్న మార్గం చాలా చాలా కఠినమైనది. 1. అస్సలు ఆగకుండా చేసే ఆరాధన. 2. బయటి ప్రపంచాన్నే మరిచిపోయి చేసే తీవ్రమైన ధ్యానం. ఇక 3. ఒక చిన్న పిల్లాడు వాళ్ల అమ్మని ఎలా పూర్తిగా నమ్ముతాడో అచ్చమలా పూర్తి శరణాగతి. ఈ 3 ఆయన్ని తన లక్ష్యం వైపు తీసుకెళ్లాయి. ఫైనల్గా ఆ భక్తుడి ఆర్తనాదం ఫలించింది. ఆయన తపనకు ఆ దివ్యమాత కరిగిపోయింది. ఒక మెరుపులా ఆయనకు దర్శనమిచ్చింది. ఇకంతే, ఆ ఒక్క అనుభవం ఆయన జీవితాన్నే శాశ్వతంగా మార్చేసింది. ఆ తర్వాత ఆయన ఈ లోకంలోనే ఉన్నా ఆయన కాన్షియస్నెస్ మాత్రం ఎప్పుడూ ఆ దైవానుభూతిలోనే ఉండేది. అయితే ఈ కాళీమాత దర్శనమనేది కేవలం ఆయన పర్సనల్ ఎక్స్పీరియన్స్ మాత్రమే కాదు. ఆ అనుభవం నుంచి ఒక యూనివర్సల్ ట్రూత్, ఒక సార్వత్రిక సత్యం పుట్టింది. ఒకే దేవుణ్ణి చేరడానికి ఎన్ని దారులున్నాయో ఆయన ప్రపంచానికి ఎలా చెప్పారో ఇప్పుడు చూద్దాం. ఆయన చెప్పిన ఒకే ఒక్క మాట ఆయన బోధనలన్నింటికీ సారాంశంలాంటిది. యతోమత్ తతోపత్. అంటే ఎన్ని అభిప్రాయాలుంటే అన్ని మార్గాలుంటాయి. ఇది ఆయన పుస్తకాల్లో చదివి చెప్పిన మాట కాదు, స్వయంగా వేర్వేరు సాధనలు చేసి, అనుభవించి తెలుసుకున్న నిజం. ఈ యూనివర్సల్ ట్రూత్నే ఆయన కేవలం మాటలతో చెప్పి ఊరుకోలేదు, దాన్ని జీవించి చూతించారు. హిందూ మతంలో ఉన్న రకరకాల సంప్రదాయాలనే కాదు, ఆయన ఒక ముస్లిం సూఫీలా జీవించారు, ఒక క్రిస్టియన్ భక్తుల్లా కూడా సాధన చేశారు. ఏ దారిలో వెళ్ళినా ఆయన చూసింది అదే పరమాత్మను. ఎలా అయితే నదులన్నీ చివరికి సముద్రంలో కలుస్తాయో అలాగే మతాలన్నీ ఒకే దేవుణ్ణి చేరతాయని ప్రాక్టికల్గా ప్రూవ్ చేశారన్నమాట. ఆయన ఒక దివ్యమైన జ్యోతిని వెలిగించడమే కాదు, ఆ వెలుగును ప్రపంచమంతటా వ్యాపింపజేయడానికి 2 గొప్ప వ్యక్తులను కూడా తయారుచేశారు. ఆయన స్పిరిచువల్ లెగసీని, అంటే ఆధ్యాత్మిక వారసత్వాన్ని నెక్స్ట్ జనరేషన్స్కి అందించిన ఆ 2 కీ పర్సన్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం. ఆ ఇద్దరిలో ఒకరు ఆయన ఆధ్యాత్మిక సహచరి శారదాదేవి. ఆమె చాలా నిశ్శబ్దంగా తన ప్రేమ, త్యాగంతో ఆయన వారసత్వాన్ని కాపాడారు. ఇక రెండో వ్యక్తి ఆయన అగ్నిజ్వాలలాంటి శిష్యుడు స్వామి వివేకానంద. ఆయనైతే తన గురువు సందేశాన్ని ప్రపంచ నలుమూలలా ఒక సింహగర్జనలా వినిపించారు.
చెప్పాడంటే ఈ ఇద్దరు ఆయన లెగసీకి 2 పిల్లర్స్ లాంటివాళ్లు. ఇక స్వామి వివేకానంద తన గురువుగారి పేరు మీద స్థాపించిన రామకృష్ణ మిషన్ గురించి మనందరికీ తెలిసిందే. అది ఆయన చెప్పిన ప్రాక్టికల్ వేదాంతానికి ఒక రూపం. మానవ సేవే మాధవ సేవ అనే సింపుల్ ప్రిన్సిపుల్తో సర్వీస్ మరియు ఎడ్యుకేషన్ ద్వారా ఈ రోజుకి కూడా లక్షలాది మంది జీవితాల్లో మార్పు తెస్తోంది. ఆ తర్వాత 1886లో శ్రీరామకృష్ణులు మహాసమాధి చెందారు. మహాసమాధి అంటే ఏంటంటే, ఒక యోగి తన ఇష్టపూర్వకంగా పూర్తి స్పృహతో తన భౌతిక శరీరాన్ని వదిలిపెట్టడం. ఆయన శరీరం మన మధ్య లేకపోవచ్చు, కాని ఆయన చైతన్యం, ఆయన టీచింగ్స్ ఒక ఎటర్నల్ ఎనర్జీలా ఈ రోజుకి ఎంతోమంది స్పిరిచువల్ సీకర్స్కి దారి చూపిస్తూనే ఉన్నాయి. సరే, ఇంత గొప్ప మహనీయుడి జీవితం నుంచి, ఆయన బోధనల నుంచి మనం నేర్చుకోవాల్సిన అసలైన విషయమేంటి? మన మోడర్న్ లైఫ్కి ఆయన మెసేజ్ ఎలా ఉపయోగపడుతుంది? ఆ పవర్ఫుల్ సారాంశమేంటో ఇప్పుడు చూద్దాం. దేవుణ్ణి చేరాలంటే నిజంగా ఏం కావాలి? రామకృష్ణుల మాటల్లో చెప్పాలంటే, మన సమాజం గొప్పగా చెప్పుకునే డబ్బు, స్టేటస్ లేదా పెద్ద పెద్ద చదువులు, వీటిలో ఏదీ అవసరం లేదు. స్పిరిచువల్ పాత్లో ఇవి క్వాలిఫికేషన్స్ కానే కావు. మరైతే ఏం కావాలి? ఆయన చెప్పింది చాలా సింపుల్. మనకు కావాల్సింది కేవలం 3 విషయాలు. 1. పసిపిల్లల్లాంటి నిజమైన భక్తి. 2. ఎలాంటి కల్మషం లేని స్వచ్ఛమైన ప్రేమ. 3. ఎలాంటి తుఫాను వచ్చినా సరే కొండలా నిలబడే గట్టి నమ్మకం. ఇవి ఉంటే చాలు, దేవుణ్ణి అనుభవించడం ప్రతి ఒక్కరికీ సాధ్యమే. ఆయన మెసేజ్ ఎంత సింపుల్, కానీ ఇన్ఫైనైట్లీ పవర్ఫుల్. ఫైనల్గా శ్రీరామకృష్ణుల జీవితం మనకిచ్చే గొప్ప సందేశం ఒక్కటే: దేవుడెక్కడో స్వర్గంలోనో గుళ్లలోనో లేడు. ఆ ఇన్ఫైనైట్ కాన్షియస్నెస్ మనలోనే ఉంది. ఇది కేవలం నమ్మాల్సిన విషయం కాదు, మనలో ప్రతి ఒక్కరం మన జీవితంలో ఎక్స్పీరియన్స్ చేయగల నిజం. చూశారుగా, శ్రీరామకృష్ణులు దారి చూపించారు, డెస్టినేషన్ ఏంటో కూడా చెప్పారు. కాని ఆ దారిలో నడవలసింది మనమే. ఆయన జీవితం మన ముందు ఒకే ఒక్క ప్రశ్న నుంచి వెళ్ళింది: మనలో నిద్రపోతున్న ఆ దైవత్వాన్ని నిద్రలేపడానికి మనం ఏ దారినెంచుకుంటాం? ఈ ప్రశ్నతోనే ఈ రోజుకి ముగిద్దాం.